కస్టమర్లో ఏసీ బ్లాస్ట్ అవ్వడం వల్ల దాదాపు 17 నుంచి 20 మంది దాకా చనిపోవడం జరిగింది. సో ఏసీ కొనాలంటేనే భయపడుతూ ఉన్నారు ప్రజలు. ఇప్పుడు ఏంటంటే ఓల్డ్ సిటీ కానీ ప్రతి ఏరియాలో ఏసీ కొనాలంటేనే భయపడతారు. బైకాట్ ఏసీ అన్నంత సిచ్యువేషన్కి వచ్చింది. సో మీ దగ్గరకు వచ్చే కస్టమర్లకు మీరు ఏం హామీ ఇస్తారు? ఇలాంటివి జరగకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? అంటే ప్రికాషన్స్ ప్రత్యేకంగా మనం ఏం తీసుకోవాలంటే పాత అప్లయన్సెస్ ఉంటాయి మన దగ్గర. లైక్ పాత అప్లయన్సెస్ మనం మూవ్ చేస్తాం కదా, ప్రత్యేకంగా మనకు వెంటిలేషన్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఎనీ ఏసీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే వాషింగ్ ఏరియా ఉంటుంది, జాలీ ఉంటుంది, వేరే అప్లయన్సెస్ కూడా అక్కడ మనం యూజ్ చేస్తాం. అక్కడ మనం ఏసీ అవుట్డోర్ పెట్టుకుంటాం, వాషింగ్ మిషన్ పెట్టుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రా హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ వల్ల ఏమవుతుందంటే అప్లయన్సెస్ అనేది మనకు వెంటిలేషన్ కావాలి కంపల్సరీ, అది కంపల్సరీ ఉండాలి. ఒకవేళ వెంటిలేషన్ లేదనుకోండి మనకు ఓవర్ హీట్ అయ్యి మనకు కంప్రెసర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు కొత్త ఇన్వర్టర్ సిరీస్ కంప్రెసర్ వస్తున్నాయి మనకు, దానిలో మనకు ఛాన్సెస్ లేవు, కంప్లైంట్స్ అయితే లేవు, ఎందుకంటే మేము అమ్ముతున్నాం కదా. అందుకోసం మనకు అది ఐడియా ఉంది. పాత అప్లయన్స్లోనే మనకు ప్రాబ్లమ్స్ ఉందనుకోండి. మనం ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే లైక్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఎంసీబీ, ఫ్యూజ్ అట్లాంటి దగ్గర మనం అవుట్డోర్స్ అట్లాంటిది పెట్టకూడదు. ప్లస్ మనకు వెంటిలేషన్ కంపల్సరీ ఉండాలి, పాత ప్రోడక్ట్ అయినా కొత్త ప్రోడక్ట్ అయినా. ప్లస్ వేరే ఎలక్ట్రికల్ పార్ట్స్ దగ్గర మనం పెట్టొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కస్టమర్స్ ఏం చేస్తారంటే పవర్ పాయింట్ దగ్గర కాపర్ పైపింగ్ చేయించుకుంటారు, రైట్. మన దగ్గర దీనిలో గ్యాస్ ఫ్లేమబుల్ గ్యాస్ ఉంటుంది. ఇది ఇప్పుడు గ్యాస్ లీకేజ్ అయింది అనుకోండి, ఏమవుతుంది, ఆ షార్ట్ సర్క్యూట్ అయ్యి మనకు అట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది పవర్ పాయింట్స్ దగ్గర, ఎంసీబీ దగ్గర మనం కాపర్ పైపింగ్ కానీ వేరే రిఫ్రిజిరేటర్ని మనకు ఎట్లా యూజ్ చేయాలంటే నార్మలీ మనకు గ్యాప్ ఉంటుంది కదా, 1 feet ఉంచాలి. పదిగా కస్టమర్ చేయరు. అది ఎందుకు చేయరు అంటే వాళ్ళ దగ్గర స్పేస్ కూడా తక్కువ ఉంటుంది. ప్లస్ వాళ్ళు మోడ్యులర్ కిచెన్ చేయించుకుంటారు, అది స్పేస్ కూడా పెట్టుకుంటే బెటర్ ఉంటుంది మనం. ఎందుకంటే హీట్ కూడా బయటికి వెళ్ళాలి కదా, మనం హీట్ కాంట్రాక్ట్ అయ్యి అక్కడే ఆగిపోతే ఏమవుతుంది, మనం కంప్రెసర్లో ప్రాబ్లం వస్తాయి. అంటే 100 టైంలో 1 టైం మనకు అట్లాంటి సిచ్యుయేషన్ వస్తుంది, రెగ్యులర్లీ అయితే రాదు, కంజెస్టెడ్ ప్లేసెస్లో వస్తాయి. మనం ప్రికాషన్స్ అయితే అదే తీసుకోవాలి. ఎలక్ట్రికల్ పార్ట్స్ 2 ఎలక్ట్రానిక్స్ ఒకటే దగ్గర మనం యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గీజర్ కూడా పెడతాం, అక్కడే వాషింగ్ మిషన్ యూజ్ చేస్తాం మనం, రైట్. అట్లాంటివి ఉంటుంది మనకు. ఇప్పుడు గీజర్కి షార్ట్ సర్క్యూట్ అయింది అనుకోండి, వాషింగ్ మిషన్ కూడా వస్తుంది. వాషింగ్ మిషన్ షార్ట్ సర్క్యూట్ అయితే గీజర్ కూడా ప్రాబ్లం అవుతుంది. అంటే అట్లాంటి మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మనకి మంచిది ఉంటుంది. ప్లస్ మనకు ఎనీ ఎలక్ట్రానిక్ ఐటమ్, ఐదర్ మీరు ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ ఏదైనా యూజ్ చేయండి, కొంచెం వెంటిలేషన్ నుంచి పెట్టండి, ఎలక్ట్రానిక్స్కి ప్రాబ్లం ఉండదు. ప్రత్యేకంగా మనకు షార్ట్ సర్క్యూట్ వల్ల మనకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, రైట్. ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనకు పీసీబీ, ఎంసీబీ ఉంటుంది కదా, అది పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. వైరింగ్ మెయిన్లీ ఇప్పుడు మీకు చార్మినార్లో అయింది అంటున్నారు, అది ఏం రీజన్ మనకు కూడా తెలియదు, పాత వైరింగ్ కూడా కావచ్చు. అంటే ఫ్లేమబుల్ గ్యాస్ కదా సార్, షార్ట్ సర్క్యూట్ అయిపోయిన తర్వాత గ్యాస్ రిలీజ్ అయితే అది కూడా మనకు ఫ్లేమ్ పట్టుకుంటుంది. అది కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మనకు కూడా బెటర్ ఉంటుంది మనకు. అంటే ప్రత్యేకంగా కొత్త ఎలక్ట్రానిక్స్ అయితే ప్రాబ్లం లేదు. టెక్నీషియన్స్ వస్తారు కదా సార్, టెక్నీషియన్ మనం ఒకసారి అభ్యంతరం అట్లా ఏమంటారు సజెషన్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా సార్. ఇప్పుడు మనకు ఎట్లా ఉంటుందంటే కొన్ని కస్టమర్స్ వస్తారు, మాకు ఇక్కడే పెట్టాలి, అక్కడ ప్రొవిజన్ రాదు, టెక్నీషియన్ అంటారు అక్కడ రాదనేది. ఎందుకంటే అక్కడ మనకు టీవీ ఉంటుంది, టీవీ నుంచి మనకు కాపర్ పైప్ అక్కడ పెట్టమని చెప్తారు. ఆ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే మనకు టీవీ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ఉంటుంది, అక్కడ పవర్ పాయింట్ ఉంటుంది మనకు, అందుకోసం అట్లా చేస్తారు. ఆ సిచ్యువేషన్లో మనం అవాయిడ్ చేయాలనుకోండి, ఎలక్ట్రికల్ కాంపోనెంట్ నుంచి మనం అది ఏం చెప్తారు కాపర్ పైప్ అట్లాంటిది మనం అక్కడి నుంచి తీయొద్దు. ప్లస్ మనకు డిస్టెన్స్ కూడా ఎట్లా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీవీ పెడుతున్నాం మనం, ఇక్కడ ఏసీ పెట్టొద్దు, అట్లా అని ఉంటుంది మనం. అంటే నేను చెప్తున్నాను ఏమంటే మీకు ఒకటే ప్లేస్లో మనం 2 ఎలక్ట్రానిక్ యూజ్ చేయొద్దు, ఏసీ కాదు రిఫ్రిజిరేటర్ కాదని, ఎనీ ప్రోడక్ట్ అట్లా అని. అయితే అది ప్రికాషన్స్ తీసుకుంటే ప్రాబ్లం ఏం రాదు. ప్లస్ ప్రత్యేకంగా వైరింగ్ చూసుకోండి, వైరింగ్ చూసుకుంటే కూడా ప్రాబ్లం రాదు. ఎందుకంటే పాత వైరింగ్ వల్ల కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కసారి అయింది కదా మనకు ఏసీ వల్ల అయితే, ఎప్పుడు మనకు ఎట్లా అవుతుంది అంటే ఓన్లీ పవర్ సర్క్యూట్ వల్లే అవుతుంది. పవర్ సర్క్యూట్ ఎందుకు అవుతుంది, పాత వల్ల గురించి. ప్లస్ ఎక్స్ట్రా లోడ్ పెట్టినాం మనం. ప్లస్ మీ ఇంటి ఏ ఫేస్ మీద మీరు ఏసీస్ పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనకు కస్టమర్ ఇంట్లో సింగిల్ ఫేస్ కరెంట్ ఉంది, పెద్ద ఏసీస్ పెట్టుకున్నారు, 2 ఫేస్ కరెంట్ ఉంటుంది మనకు. ఆ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే పవర్ సర్క్యూట్ అవుతుంది. అంటే మీ ఎలక్ట్రికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏసీస్ బై చేస్తున్నారు కదా, మీ ఇంట్లో ఎన్ని ఫేస్ కరెంట్ ఉంది, మనం ఎట్లా ఎన్ని ఏసీస్ పెట్టాలి, ఆ ఏసీస్ పెడితే నడుస్తుందా, పవర్ సర్క్యూట్ కాదా, వస్తుందా కాదా,
అది కూడా మనం చూసుకోవాలి. ప్రికాషన్స్ ఇవి ఉంటాయి మనకు. షార్ట్ సర్క్యూట్ అయితే ఏసీది మనకు 100% అయితే కాదు. షార్ట్ సర్క్యూట్ అయితే మనకు ఆ గ్యాస్ లీకేజ్ ఉంటేనే బ్లాస్ట్ అవుతుంది. ఎందుకంటే గ్యాస్ బయటికి వస్తేనే మనకు అది ఫైర్ వస్తుంది కదా, లేకపోతే రాదు మనకు. అది కూడా పాత ఎలక్ట్రానిక్స్కి, కొత్త ఎలక్ట్రానిక్స్లో అట్లా లేదు మనకు. ఏదైనా ఎర్రర్ కోడ్ వచ్చింది అనుకోండి, ఆ ఏసీ మనకు ఇక్కడ ఎర్రర్ కోడ్ ఇచ్చేస్తుంది. ఏదైనా డిస్ప్లే ఉంటుంది కదా ఏసీలో, అది ఇచ్చేస్తుంది మనకు. బ్రదర్ చెప్పండి, ఎందుకంటారు ఏసీలు ఇలా బ్లాస్ట్ అవుతా ఉన్నాయి ఈ సమ్మర్లో? యాక్చువల్లీ ఏంటంటే మన కంప్రెసర్ ఉంటుంది కదా, అవుట్డోర్ కంప్రెసర్ పెడతాం కదా మనం, దానికి కొంచెం వెంటిలేషన్ ఉండాలి. నార్మల్గా ఎలా ఉంటుందంటే మనకి ఎలా రేపు చాలామంది ఒక డక్ పెట్టేస్తున్నారు, దాంట్లో ఏసీ పెట్టున్నారు, దానికి ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఉండలేదు. దానికోసం ఏముందంటే ఎయిర్ సర్క్యులేషన్ ఉంటేనే మనకు బెటర్ ఉంటుంది. ఆ ఎయిర్ సర్క్యులేషన్ అవ్వకపోతే హీట్ అవుతుంది కంప్రెసర్ హీట్ అయినప్పుడు అప్పుడు బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది మనకి కంప్రెసర్లో. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఇలాంటి బ్లాస్ట్ అవ్వకుండా ఉండే అవకాశాలు ఉంటాయి? అంటే ఇలా రేపు ఏముందంటే నార్మల్గా అంతకుముందు వచ్చేది మనకి నార్మల్ పాత ఏసీస్ వచ్చేది, దాంట్లో R20 పాత గ్యాస్ యూజ్ చేసేది. ఇప్పుడు గ్యాస్ అనేది కొంచెం వేరేదైంది. కాపర్ పైపింగ్ ఏముందంటే కన్సిన్ కాపర్ పైపింగ్ ఉంటుంది కదా, కన్సిన్ కాపర్ పైపింగ్లో ఏముందంటే మనం నైట్రోజన్ టెస్ట్ ఫ్లషింగ్ అనేది చేపిస్తే ఏముందంటే దానివల్ల మనకి క్లీనింగ్ అయిపోతుంది. పాత గ్యాస్ అనేది కొత్త గ్యాస్ కలిసింది అనుకోండి, అప్పుడు మనకి ఇలా బ్రన్ అయ్యే ఛాన్సెస్ అలా అనేది ఉంటుంది. నార్మల్గా ఏముందంటే మనం ఫ్లషింగ్ అనేది నైట్రోజన్ టెస్ట్ చేపించుకుంటేనే మనకు బాగుంటుంది. ఎందుకంటే ఆ ఛాన్సెస్ అనేది ఉండదు. కొంచెం కాపర్ పైపింగ్ కొంచెం బయటకు పెట్టినా మనకి ప్రాబ్లం అనేది ఉండదు. మెయిన్ ఏమేమంటే కంప్రెసర్ మనం కూర్చోబెడతాం కదా, అది సర్క్యులేషన్ ఉండే ప్లేస్లో పెడితే బెటర్ ఉంటుంది. ఇంకోటి రేపటి రోజు మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా, పాత ఏసీ కొత్త ఏసీ మనం ఏమైనా రిపేర్ ఏమైనా వచ్చినా మనకి ఏముందంటే కంపెనీ పర్సన్ వచ్చి చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అతనికి తెలిసి అయి ఉంటుంది, దానికోసం అతను చేస్తాడు. ఇప్పుడు మనం ఏముంది వస్తే ఒక 500 వేరియేషన్లో మనం బయట నుంచి టెక్నీషియన్ పిలిచి చేపించినప్పుడు మనకు అలా అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది కంపల్సరీ. సో రైట్, ఈరోజు చూసుకుంటే భారీ చార్మినార్లో పెద్ద దుర్ఘటనే జరిగింది, ఆ ఏసీ బ్లాస్ట్ వల్లనే జరిగింది అంటా ఉన్నారు. అది ఏమై ఉండొచ్చు రీజన్? మీ అభిప్రాయం ప్రకారం ఎందుకు అట్లా బ్లాస్ట్ అయి ఉండొచ్చు? అదే మ్యాక్సిమం అయితే అదే ఉంటుంది, ఇందాక చెప్పింది నేను. దానికోసం ఏముందంటే మనకు ఫ్లక్చుయేషన్ ఉన్న ప్రెస్లో మనం పెట్టొద్దు. ఇంకో ఎయిర్ సర్క్యులేషన్ అనేది కంప్రెసర్కి కంపల్సరీ మనకు ఉండాలి. ఇప్పుడు ఎలా రేపు ఉందంటే డక్ పెట్టేసి దాంట్లో కంప్రెసర్ పెట్టేస్తున్నారు, ఎయిర్ సర్క్యులేషన్ అయితే హీట్ అవుతుంది కంప్రెసర్, దానివల్ల బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది మనకి. ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటే మెయిన్ ఏముందంటే మనకి కాపర్ పైపింగ్ది ఒకటి ఉంటుంది. కాపర్ పైపింగ్ లెంత్ అనేది పెరిగింది అనుకోండి, నైట్రోజన్ టెస్ట్ చేయించుకోవాలి, ఫ్లషింగ్ చేయాలి, దానివల్ల మనం పెడితేనే బెటర్ ఉంటుంది. చూసుకుంటే ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు కూడా భయపడేది ఏసీలు బ్లాస్ట్ అవుతున్నాయని భయపడతా ఉన్నారు. సో ఇలాంటి ఘటన చార్మినార్లో జరిగింది. ఏదైతే షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు అంటుకున్నాయి ఆ ఇల్లు మొత్తంలో, సో అలాంటి మంటల్లో ఈ కంప్రెసర్ కూడా అందులో ఉండడంతో ఈ కంప్రెసర్లో ఉన్న గ్యాస్ కూడా ఆ లీక్ అయిపోయి ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం జరిగింది. ఏదైతే మన ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్ అవుతుందో ఆ విధంగా బ్లాస్ట్ అవ్వడం జరిగింది. చిన్న ప్రమాదం కాస్త ఇంకా భారీ ప్రమాదంగా మారింది. సో ఇవి ఎందుకు పేలుతాయి ఇలా? ఒకవేళ ఓవర్ హీట్ అయినా పేలుతూ ఉంటాయా? దీనికి గల కారణాలు ఏంటి? ఏసీ టెక్నీషియన్ శరత్ గారు మనతో పాటు, ఆయన తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ మెయిన్గా ఈ కంప్రెసర్లు ఎందుకు పేలుతాయి అంటారు? చాలామంది భయపడతారు, ఈ సమ్మర్ వచ్చేసరికి ఇవి హీట్ అయ్యి పేలిపోతాయి అంటారు. సో నిజంగా ఇవి హీట్ అయినప్పుడు పేలుతుంటాయా? కంపల్సరీ అండి. దీనికి ఎందుకంటే పవర్ షార్ట్ సర్క్యూట్ వల్ల చాలా పేలే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అవుట్డోర్లో పీసీ బోర్డ్స్ ఉంటాయి. ఇన్వర్టర్ మోడల్స్కి అవుట్డోర్లలో పీసీ బోర్డులు ఉంటాయి. అవి ఓవర్ హీట్ వల్ల ఇప్పుడు మనం ఉన్న ప్రతి ఒక్క ఇళ్లల్లో ప్లేస్ చాలా తక్కువ ఉంటుంది. ఆ ప్లేస్ తక్కువ ఉండడం వల్ల ఎయిర్ సర్క్యులేషన్ చాలా అవ్వట్లేదు. ఎయిర్ సర్క్యులేషన్ అవ్వకపోవడం వల్ల ఓవర్ హీట్ అయిపోతుంది. ఓవర్ హీట్ అయిపోయి దీంట్లో ట్రాన్స్ఫార్మర్ ఉంటాయి. ఇవన్నీ పేలడం వల్ల ట్రాన్స్ఫార్మర్ కెపాసిటర్లు ఉంటాయి. ఈ పేలడం వల్ల మంటలు వచ్చేస్తాయి. మంటలు వచ్చినప్పుడు ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ దగ్గర హీట్ అయిపోయి ఈ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మెయిన్ కంప్రెసర్. ఇది బ్లాస్ట్ అవుతేనే పెద్దగా సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ అంటారు ఈ పేలకుండా ఉండాలంటే? ఎలాంటి ప్లే ఏరియాలో పెట్టాలి? ఇలాంటి అవుట్డోర్లో ఒక ప్లేస్ ఉన్న ఏరియాలో ఫ్రెష్ ఎయిర్ వచ్చే దగ్గర పెట్టాలి. అప్పుడు మనకు పేలే అవకాశము చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా ఏంటంటే ఈ మన పవర్ సర్క్యూట్కి పెడతాం కదా, 16 amps పెడతాము, దానికి 2 pole MCP అనేది కంపల్సరీ పెట్టాలి. ఏసీకి 16 amps 2 pole MCP పెడితే షార్ట్ సర్క్యూట్ అయినా కూడా MCP పడిపోతుంది, వెంటనే పవర్ అక్కడికి ఆఫ్ అయిపోతుంది. సో ఈరోజు జరిగిన ఘటనలో దీని పాత్ర ఎంత ఉండొచ్చు? ఒకవేళ నిజంగా దీని బ్లాస్ట్ వల్లనే అంత అయిందంటారా, లేకపోతే ఇంకేమన్నా అయి ఉండొచ్చు? ఎంత ప్రమాదకరం అంటారా ఈ ఏసీ కంప్రెసర్ కూడా? ఈ అవుట్డోర్ పేలితే చాలా ప్రమాదకరమే. అసలు చాలా మన బాంబు వెళ్తే ఎలా బ్లాస్ట్ అవుతుంది అలా బ్లాస్ట్ అవుతుంది కంప్రెసర్ పేలితే. ఇవి ఇంకోటి మనం లీక్ టెస్ట్ కోసం నైట్రోజన్ హోల్డింగ్ పెట్టినా కూడా అప్పుడు ఏసీ ఆన్ చేస్తే అప్పుడు కూడా ఇది పేలే అవకాశం చాలా ఉంది. సో మెయిన్ ఎలాంటి గ్యాస్ ఫిల్లింగ్ చేస్తూ ఉంటారు ఇందులో? మరి ఇంత ఎక్స్ప్లోజివ్గా ఉంటుంది, చూస్తే మనం చల్లగా ఏసీ వస్తుంది, కానీ ఎలాంటి గ్యాస్ ఫిల్లింగ్ చేస్తారు ఇందులో? మనం ఇందులో R22 అని ఈ గ్యాస్ ఫిల్ చేస్తాం మనం ఇందులో.
R22 అని గ్యాస్, కూలింగ్ గ్యాస్ ఇది. ఓకే. ఇది ఫిల్ చేస్తాం. సో ఇది ఫిల్లింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది ఎలాంటి ప్రమాదకరం అంటారా ఇది? ఇది ఎక్కించేటప్పుడు ఆల్మోస్ట్ టెక్నీషియన్ కరెక్ట్గానే ఎక్కిస్తారు. కానీ మనకి షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి అప్పుడు అవుట్డోర్ పేలే అవకాశం చాలా ఉంటుంది. సో ఇది ఏ అందరికీ అవైలబుల్గా ఉంటాయి ఇలాంటి గ్యాసెస్, లేకపోతే మీకు టెక్నీషియన్స్కి అవైలబుల్ ఉంటాయి? టెక్నీషియన్స్కి మాత్రం అవైలబుల్ ఉంటాయి. సో దీన్ని ఎవరైనా మిస్గైడ్ చేసే అవకాశం ఉందంటారా ఇలాంటి గ్యాసెస్ని? అలా యూజ్ చేయాలి. ఈ సిలిండర్లు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మనం ఓపెన్ చేస్తేనే గ్యాస్ ఓపెన్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు చాలామంది జనాలు అయితే భయపడతా ఉన్నారు ఏదైతే ఏసీ ఇప్పుడు కంప్రెసర్ పేలుతున్నాయని సమ్మర్ వచ్చేసరికి. సో వారికి ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇప్పుడు పేలుతున్నాయని కొనాలన్నా భయంగా ఉంది ఏసీలు, వారికి ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇన్స్ట్రక్షన్స్ ఎలాంటివి ఇస్తారు? ఒక్కటే అండి, మైన్ మనం ఫస్ట్ చూసుకోవాల్సిండేది మాత్రం పవర్ కరెక్ట్గా వస్తే ఎంసీపీ ఎక్కడెక్కడ రావాలి ఏంటి అని ఆ పవర్ మన మైన్ బోర్డు దగ్గర ఇప్పుడు అందరూ ఎంసీపీలు పెట్టేస్తున్నారు. ఇంతకుముందు ఓల్డ్ మోడల్ ఏంటి ఉండే, మనకి చిన్న ఫీజు ఉండేది. ఏమైనా పవర్ షార్ట్ సర్క్యూట్ అయినా కూడా ఆ ఫీజు ఎగిరిపోయేది, పవర్ అక్కడికి బ్రేక్ అయిపోయేది. కానీ ఇప్పుడు ఎంసీపీలు ఏవి బ్రేక్ అవ్వట్లేదు, అలాగే ఉండిపోతున్నాయి. పవర్ డైరెక్ట్ వచ్చేస్తుంది, దానివల్ల షార్ట్ సర్క్యూట్ అయిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే అవుట్డోర్లు పెట్టుకోవడానికి ప్రతి ఒక్క ఇంటికి చాలా చిన్న ప్లేస్లో పెడుతున్నాం మనం. ఆ ప్లేస్ చాలా ఎయిర్ సర్క్యులేషన్ అవ్వకపోతే కంప్రెసర్ ఓవర్ హీట్ అయిపోతుంది అవుట్డోర్. సో మెయిన్గా ఈ కంప్రెసర్ గురించి మాకు కానీ ఆడియన్స్కి కొంచెం ఐడియా లేదు. కంప్రెసర్ గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇది ఎలా వర్క్ అవుతుంది అండ్ ఇది ఎంత యూజ్ అవుతుందో అంత డేంజర్ అని కనపడుతుంది మీరు చెప్తా ఉంటే. సో దీని కొంచెం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా? ఇది కంప్రెసర్ ఓన్లీ గ్యాస్ రన్ అవుతుందండి. ఇది గ్యాస్ రన్ అయ్యి ఇక్కడ నుండి ఇండోర్కి పంపిస్తుంది గ్యాస్, మళ్ళీ అక్కడ నుండి రిటర్న్ తీసుకుంటుంది. ఇక్కడ నుండి హై ప్రెజర్ వెళ్తుంది, ఇక్కడ నుండి లో ప్రెజర్ వచ్చేస్తుంది మళ్ళీ అవుట్డోర్కి రిటర్న్. ఈ కంప్రెసర్ పంపింగ్ చేస్తుంటుంది గ్యాస్. ఇప్పుడు సపోజ్ ఎక్కడన్నా పైపు డ్యామేజ్ ఉన్నా కూడా ఇక్కడ పంపింగ్ చేసినప్పుడు ఏంటంటే బ్లాస్ట్ అయిపోతూ ఉంటుంది. అక్కడ పైపు డ్యామేజ్ ఉంది అనుకోండి, ఈ పంపింగ్ చేసే కొద్దీ అక్కడ ముందుకు వెళ్ళిపోదు కదా గ్యాస్, అక్కడ డ్యామేజ్ ఉన్న చోట బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది పైపు. సో ఎలాంటి చాలామంది సంవత్సరాల తరబడి వాడకుండా వదిలేస్తూ ఉంటారు, మళ్ళీ సమ్మర్ వచ్చేసరికి ఆన్ చేస్తూ ఉంటారు. అలాంటి ఆన్ చేసినప్పుడు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? ఆన్ చేసే ముందు కంప్రెసర్ చూడడానికి ఒక అనుభవంలా కనపడతా ఉంది అది. ఇప్పుడు మనం సమ్మర్ అయిపోతేనే ఏసీలు వాడడం కదండి. అప్పుడు మనం మన ఇంట్లో ఒక ప్లగ్ బాక్స్ ఉంటుంది ఏసీకి పెట్టింటాం మనం, అది బయటకు తీసేయాలి, అది అలాగే పెట్టకూడదు. ఎందుకంటే పవర్ వచ్చినప్పుడు పవర్ ఎక్కువ వస్తుంటే తక్కువ వస్తుంటుంది కాబట్టి మనం సమ్మర్ వాడినప్పుడు ఒక వారం రోజులు ఊరు వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా సమ్మర్లో అయినా కూడా మనకు వారం రోజులు ఊరు వెళ్తాం అనుకోండి, అప్పుడు ఆ ప్లగ్ తీసేసి మొత్తం పవర్ బంద్ చేసి వెళ్ళిపోవాలి. సో ఎలాంటి మీరు అన్నట్టు ఎలాంటి ఎంసీపీలు వాడితే బెటర్ వీటికి, అండ్ ఎలాంటి ఏరియాస్లో ఫిక్స్ చేస్తే బెటర్? అంటే చాలామంది ఇప్పుడు ఇంట్లో ఈ ఏరియాలో ప్రమాదం జరిగింది అనుకోండి, సో ఇది ప్రమాదానికి అంటే ఫైర్కి ఎంత దూరంలో ఉంటే బెటరు, ఎగ్జిట్ ప్లేస్లో పెడితే బెటరా, మన ఇండోర్ మెట్ల ముందు కూడా పెట్టుకోవచ్చు అంటారా ఈ కంప్రెసర్ని? ఇది ఇండోర్ మైన్ డోర్ దగ్గర ఇలాంటి చోట మ్యాక్సిమం కిటికీకి బ్యాక్ సైడ్, ఇంకా బాల్కనీకి బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. బాల్కనీలో కూడా పెట్టడం అంత సేఫ్టీ కాదు. బ్యాక్ సైడ్ పెట్టుకుంటే ఒకవేళ అది బ్లాస్ట్ అయినా కూడా మనకి ఏం ప్రమాదం ఉండదు. ఇంకా టెర్రస్ పైన పెట్టుకుంటే 100% సేఫ్. రైట్. నేను చాలా వరకు చాలామంది కూడా ఆ ఇంటి గుమ్మం పైన కానీ ఆ ఇంటి పక్కన మెట్ల కింద ఆ బాల్కనీలో ఆ ఏరియాస్లో పెడతా ఉంటారు. సో మీరంటే ఇది మంచి విషయం చెప్పారు శరత్ గారు, ఎందుకంటే మీరు ఈ కంప్రెసర్ని ఇంటి ముందు ఇది సేఫ్గా మనం ఎండ కొట్టవద్దు, వాన తగలొద్దు అన్నట్టుగా మీరు దీన్ని సేఫ్గా ఇంటి ముందు బాల్కనీలో పెడతా ఉంటారు. సో అవే ప్రమాదకరం అని చెప్తా ఉన్నారు. సో మెయిన్గా మీరు చూసుకుంటే దీన్ని అవుట్డోర్లో పెట్టుకోండి, అదైతే విండోస్ బయట కానీ టెర్రస్ పైన పెట్టుకుంటేనే మీరు సేఫ్, లేకుంటే ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటారు. సో ఎలక్ట్రిసిటీ పరంగా ఎలాంటి ఎంసీబీలు వాడితే బెటర్, వీటికి ఎంత యాంప్స్ పవర్ యూజ్ చేస్తుంది అంటారు ఈ ఏసీలు? ఒక 1.5 వచ్చేసి 7 amps నుండి చేస్తుందండి. మనం దానికి 16 amps కానీ 25 amps కానీ 2 పోల్ ఎంసీబీ పెట్టాలి. 2 పోల్ ఎంసీబీ అంటే 2 ఎంసీబీలు ఉంటాయి, ప్లస్ న్యూట్రల్కి ఒకటి, పేస్కి ఒకటి. అప్పుడు న్యూట్రల్ పేస్ షార్ట్ అయినప్పుడు అది ట్రిప్ అయిపోతుంది, అప్పుడే కరెక్ట్ పని చేస్తాయి. మనం ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే సింగిల్ ఎంసీబీ పెడుతున్నారు, ఓన్లీ పవర్కి మాత్రమే ఎంసీబీ పెడుతున్నారు, న్యూట్రల్కి డైరెక్ట్ తీసుకొచ్చి కలిపేస్తున్నారు. అప్పుడు మనకి ఎంసీబీ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఎంసీబీ ట్రిప్ అవ్వదు, ఒకసారి రివర్స్ అయిపోయి న్యూట్రల్ కూడా పేస్ వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఇండోర్లో ఏమవుతుంది, చాలా మటుకు ప్లాస్టిక్ బాడీ ఉంటుంది. అప్పుడు ఆ కెపాసిటర్లు అవి పేలినప్పుడు ఇండోర్ ప్లాస్టిక్ కాబట్టి వెంటనే అంటుకుంటే అవకాశం ఉంటుంది. అప్పుడు అలా పేలినప్పుడు ఏం చేయాలంటే మనం వెంటనే మైన్ డోర్ దగ్గర ఎంసీబీ ఉంటుంది, అది డ్రాప్ చేసేస్తే పవర్ అక్కడికి బంద్ అయిపోతుంది. రైట్. మన రీసెంట్ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది మణికొండ సైడ్, ఒక డ్యాన్స్ మాస్టర్ ఇంట్లో ఈ ఏసీలోంచి ఒక ఫైర్ లాంటిది వచ్చి సడన్గా అంటుకొని ఆ లోపల క్లాత్స్ ఎన్ని అయినాయి. సో ఇలాంటివి ఎందుకు జరుగుతూ ఉంటాయి? ఏసీలోంచి స్పార్క్స్ వచ్చి ఫైర్ వచ్చిందంట అది.
సో దానికి గల కారణం ఏమేమి ఉండొచ్చు అంటారు? ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకపోతే ఏసీలో ఏమైనా ప్రాబ్లం అంటారు? ఎలక్ట్రికల్ ప్రాబ్లం వల్ల రావచ్చు. ఇప్పుడు అవుట్డోర్లో చాలా మటుకు ఇన్వర్టర్ మోడల్ వస్తున్నాయండి. ఇన్వర్టర్ మోడల్లో అవుట్డోర్లో ఒక పెద్ద పీసీ బోర్డు ఉంటుంది, పవర్ సర్క్యూట్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ఓవర్ హీట్ వల్ల కూడా షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. అప్పుడు అయిపోయినప్పుడు మొత్తం అది కూడా లోపల ప్లాస్టిక్ ఉంటుంది దాంట్లో కూడా, అప్పుడు అవుట్డోర్ మొత్తం బ్లాస్ట్ అవుతుంది. సో ఫైనల్గా ఏసీ వాడే వాళ్ళకి ఇప్పుడు నుంచి ఒక ఇవ్వాలంటే ఇన్స్ట్రక్షన్ ఏమి ఇస్తారు? అవుట్డోర్ సేఫ్టీ ప్లేస్లో మనకి దూరంగానే పెట్టుకోవాలి. టెర్రస్ పైన కానీ కిటికీ బ్యాక్స్ మెయిన్ డోర్ ముందర ఇక్కడ చిన్న గ్యాప్ ఉన్నా కూడా పెట్టుకోకూడదు. ఒక 2 మీటర్, ఒక 5 మీటర్స్ ఎక్కువైనా పర్లేదు, లాంగ్ పెట్టుకోవాలి కొద్దిగా. ఇంకోటి పవర్ కాడ మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏ సాకెట్లో పడితే ఆ సాకెట్లో ఏసీ పవర్ వాడకూడదు. అలా వాడితే లోపల కేబుల్ హీట్ అయిపోయి మొత్తం బిల్డింగ్ మొత్తం షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రైట్, చూసారు కదా, ఇది ఏసీ ఏదైతే మీరు వాడుతూ ఉన్నారో, కంప్రెసర్ చూసారు కదా ఎలా ఉందో, అది భారీ సైజులో ఒక సిలిండర్ ఏదైతే పేలుతుందో ఏమంటారు ఒక బాంబ్లా కనపడుతుంది. మనం ఏదైతే సిఎన్జి కారు వాడతాం, ఇంట్లో సిలిండర్ వాడతామో అదే విధంగా కనపడతా ఉన్నాయి ఈ సిలిండర్లు కూడా. అంటే మనం ఇంట్లో కిచెన్లో గ్యాస్ సిలిండర్ ఎంత సేఫ్గా చూసుకుంటామో ఏసీ కంప్రెసర్ని కూడా అంతే జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే కంప్రెసర్ ఉంటుందో మీరు మీ గుమ్మాల ముందు కానీ బాల్కనీలో పెట్టుకోవడమే పెద్ద ప్రమాదంగా కనపడుతూ ఉంది. ఎందుకంటే ఇంట్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా ఇది ఒకవేళ కిటికీ బయట కానీ ఏదో టెర్రస్ పైన ఉంటే ఇది మనకు అంత ఇంపాక్ట్ చూపించదు, ఎందుకంటే ఇది మనకు దూరంగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే పెళ్తే ఇంట్లో సిలిండర్ ఒకటి ఉంది, మీరు కనుక దీన్ని ఇంట్లో కానీ కిటికీ ఏమంటారు మీ గుమ్మం బయట కానీ ఇంకా నియర్ బై ప్లేసెస్లో పెట్టుకుంటే సిలిండర్తో పాటు ఇది బ్లాస్ట్ అయ్యి మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వీలైనంత దూరంగా పెట్టుకోండి. ఏదైతే మీ షార్ట్ సర్క్యూట్ కాకుండా ఎంసీబీలు కూడా వాడమంటూ కూడా టెక్నీషియన్ చెప్పడం జరుగుతుంది. ఇది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.